వెల్కమ్ టు వెల్త్ టాక్ బై వివేకం. సో, ఇప్పుడు ఎర్నింగ్స్ వచ్చే టైం గాబట్టి చాలామంది, చాలా ఇన్వెస్టర్స్ వారి ఉన్న స్టాక్సు, వాళ్ళ పోర్ట్‌ఫోలియో ఉన్న స్టాక్స్ గురించి చాలా ఆసక్తిగా చూసే టైం. సో, అసలు ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి? జనరల్ ట్రెండ్ ఎలా ఉంది? అనేది ఒకసారి తెలుసుకోవడానికి లెట్స్ ఆస్క్ ప్రసాద్ గారు. సో, ప్రసాద్ గారు, హౌ ఈస్ ద జనరల్ ట్రెండ్ ఆఫ్ ది ఎర్నింగ్స్? మనకి ఎర్నింగ్స్ గురించి అంతకుముందే ఆల్రెడీ ట్రెండ్ కనపడటం జరిగింది. ఎప్పుడైతే జూన్‌లో వచ్చిన అడ్వాన్స్ టాక్స్ ఎస్టిమేట్స్ ప్రకారం ఇండియాలో 40% వరకు అడ్వాన్స్ టాక్స్ పెరిగింది అంటే అప్పుడే అనుకున్నాం మనం. ప్రాఫిట్‌లు పెరుగుతా ఉన్నాయి కంపెనీలకని. దాన్నే రిఫ్లెక్ట్ చేస్తూ ఇప్పటికి దాదాపుగా 200 కంపెనీలు రిజల్ట్స్ డిక్లేర్ చేయడం జరిగింది. ఆ 200 కంపెనీల్లో కూడా 2/3 ఆఫ్ ద కంపెనీస్ అంటే దాదాపుగా 130 కంపెనీలేమో ప్రాఫిట్స్‌ని పెంచుకుంటే ఓన్లీ 65 కంపెనీస్ మాత్రమే ప్రాఫిట్స్‌లో కొద్దిగా తగ్గటం చూడటం జరిగింది. అంటే మనకేమని అర్థమవుతుందంటే, కొద్దో గొప్పో కంపెనీలు ఎప్పుడు ఫెయిల్ అవుతా ఉంటాయి. కొద్దిగా పెర్ఫార్మెన్స్ తగ్గుతాయి. కానీ మెజారిటీ కంపెనీలు బావున్నాయి అంటే ఎకానమీ ఇంకా కూడా ఇన్‌ఫ్లేషన్ మూలంగా పెద్దగా ఇబ్బంది పడటం లేదు అని తెలుస్తుంది. ఇందులో కూడా ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే, లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటే మా మార్కెట్‌లో పెద్ద సైజ్ ఉన్న కంపెనీలకేమో ప్రాఫిట్స్ బాగా పెరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓవరాల్‌గా చూస్తే 66% పెరిగి 33% తగ్గినట్టుగా కనపడినా 50,000 క్రోర్స్ కన్నా మార్కెట్ క్యాప్ ఉన్న పెద్ద కంపెనీలు ఎలా ఉన్నాయా అని చూస్తే 23 కంపెనీస్‌లోనూ 21 కంపెనీస్ రిజల్ట్స్ డిక్లేర్ చేసిన వాటిల్లో 21 కంపెనీస్ ప్రాఫిట్‌లు పెంచుకున్నాయి. అంటే ఆల్‌మోస్ట్ 91, 92% ఆఫ్ ద కంపెనీస్ పెరిగినాయి. మనకు అర్థం కావాల్సిందేంటంటే ఓన్లీ 2 కంపెనీస్ అది కూడా ఏంటి అల్ట్రాటెక్ సిమెంట్ ఒకటి, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ఒకటి. ఈ రెంటికి కూడా అల్ట్రాటెక్ సిమెంట్‌కేమో వచ్చినటువంటి డిసడ్వాంటేజ్ ఏంటంటే రైనీ సీజన్ కాబట్టి డిమాండ్ తగ్గుతున్న ఉద్దేశంతో కొద్దిగా రేటు తగ్గిన మాట వాస్తవం. జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ఏమో స్టీల్ ఇండస్ట్రీలో ఎక్స్‌పోర్ట్ టాక్స్ వేయటం జరిగింది కాబట్టి కొద్దిగా సెట్ బ్యాక్ రావడం వాస్తవం. ఇవి 2 తప్పితే మిగిలిన అన్ని కంపెనీలు పెరుగుతున్నాయి అంటే ఎకానమీ ఈజ్ ఇంటాక్ట్ అని అర్థం చేసుకోవాలి. కాబట్టి జనరల్ ట్రెండ్ ఈజ్ వెరీ పాజిటివ్. వెరీ గుడ్ అండి. సో, ఎర్నింగ్స్ టైమ్ గాబట్టి వివేకం నుంచి మనం ఈ చేసే సీరీస్‌లో గూడా కొంచెం మార్పు. ఈ 1 మంత్ వరకు కొంచెం ఫార్మాట్ మార్చి ఎలా చేద్దామంటే యాస్ ఆన్ టుడే టాప్ ర్యాంక్స్ ఏంటి? మన వివేకం రిసర్చ్ ప్రకారం ఏవి టాప్ ర్యాంక్స్? అదే కాకుండా పర్టిక్యులర్ స్టాక్స్ గురించి ఎక్కువ ఫోకస్ పెట్టి లేటెస్ట్‌గా వచ్చిన ఎర్నింగ్స్‌ని తీసుకొని ఆ ట్రైలింగ్ 12 మంత్ డేటా మనం అనలైజ్ చేస్తాం కాబట్టి స్టిల్ ఇస్ ఇట్ ఎ గుడ్ చాయిస్ టు కీప్, గుడ్ చాయిస్ టు హోల్డ్ ఆర్ లేకపోతే అమ్మేసి వేరే దాని వైపు వెళ్ళాలా అనేది ఆ కైండ్ ఆఫ్ ఫోకస్‌తో లెట్ అస్ టేక్ దిస్ 1 మంత్ ఎక్సర్సైజ్ డ్యూరింగ్ ది ఎర్నింగ్స్. సో, ఆ కాంటెక్స్ట్‌లో ప్రసాద్ గారు ఇప్పుడు ఎవరైనా వచ్చి మీ దగ్గరికి ప్రసాద్ గారు ఐ హావ్ సమ్ సర్ప్లస్ నాకు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలని ఉంది. ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైమ్ అంటే టాప్ 5 స్టాక్స్ అని చాలామంది అడుగుతారు. డెఫినిట్‌గా మీరు వినే ఉంటారు క్వెషన్ అండ్ మనం వింటా ఉన్నాం గూడా. సో, అలాంటి సిట్యుయేషన్‌ల దగ్గర ఒక ఇన్వెస్టర్ వచ్చి మిమ్మల్ని ఇలా అడిగితే ఒక డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేయడానికి మన టాప్ ర్యాంక్స్ ఏంటి అంటే ఏమంటారు? మొట్టమొదట డైవర్సిఫైడ్ అని చెప్పినప్పుడు గుర్తుంచుకోవాల్సింది మనం చెప్పే సెక్టర్స్ అన్నీ కూడా ప్రిఫరబ్లీ 5 డిఫరెంట్ సెక్టర్స్ ఉండాలి. అప్పుడు మాత్రమే డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో అవుతుంది. అంతే తప్ప కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అలా డివైడ్ చేస్తే ఇండస్ట్రీ డైవర్సిఫికేషన్ అనిపించకూడదు. కాబట్టి ప్రస్తుతం వచ్చిన రిజల్ట్స్ మనం ఇంతకుముందు చెప్పినట్టుగా కేవలం 200 కంపెనీసే వచ్చాయి. కానీ ఆ 200 కంపెనీస్‌లో కూడా జనరల్‌గా ఇన్వెస్ట్‌మెంట్‌కి సరిపడా సంఖ్య అంటే మోర్ థాన్ 10 కంపెనీస్ ఏమైనాయి అంటే ఇవాళ ఉన్న మార్కెట్ కన్నా 30% కన్నా ఎక్కువ పెరగటానికి స్కోప్ ఉన్న కంపెనీలు బోలెడన్ని కనపడుతున్నాయి. అందులో మన ర్యాంకుల ప్రకారం టాప్ ర్యాంక్స్ ప్రకారం 5 డిఫరెంట్ ఇండస్ట్రీస్ కనుక సెలెక్ట్ చేయాలనుకుంటే మొట్టమొదట వచ్చింది శేషసాయి పేపర్. ఇవాళ రూ. 210లో ఉంది. దానికి పెరగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. ఆ తర్వాత కొద్దిగా అగ్రెసివ్ ఇన్వెస్టర్ ఎవరైనా ఉన్నట్లయితే అంటే కొద్దిగా రిస్క్ తీసుకోవడానికి మనసు ఒప్పుకునే వాళ్ళు గనక అయితే సెకండ్ కంపెనీ కింద డెల్టా కార్ప్ చెప్పవలసి వస్తుంది. అలా కనుక లేనట్లయితే డెల్టా కార్ప్ వదిలిపెట్టి నెక్స్ట్ కంపెనీలు కొనుక్కోవచ్చు. మూడవది ఇన్‌ఫ్లేషన్ రాబోతుంది కాబట్టి, ఈ టైంలో బ్యాంకింగ్ సెక్టర్‌లో మంచి కంపెనీలు ఏంటా అని చూస్తే కర్ణాటక బ్యాంక్ అన్నిటికన్నా ప్రైవేట్ సెక్టర్‌లో మంచి బ్యాంక్‌గా కనపడుతుంది. ఆ తర్వాత ఫైనాన్షియల్ సెక్టర్‌లో ఉన్న ఇన్స్యూరెన్స్ సెగ్మెంట్‌లోంచి గనక తీసుకున్నట్లయితే, ఇది బ్యాంకింగ్ సెక్టర్ కాదు. ఐసీఐసీఐ జనరల్ ఇన్స్యూరెన్స్ తీసుకోవటం అంటే ఐసీఐసీఐ లాంబార్డ్ అంటాం. అది మూడో కంపెనీ లేదా నాలుగో కంపెనీ లాగా తీసుకోవాలి. ఆ తర్వాత కేబుల్స్ ఇండస్ట్రీలో ఉన్న పాలీ క్యాప్స్‌ని తీసుకోవడం మంచిది. ఇవన్నీ అయిపోయిన తర్వాత అగ్రెసివ్ ఇన్వెస్టర్ అవ్వడానికి ఇష్టపడకుండా డెల్టా కార్పొరేషన్ బదులు ఇంకేదన్నా సజెస్ట్ చేయండి అంటే వాళ్ళకి ఒబెరాయ్ రియాల్టీ చెప్పటం. ఒబెరాయ్ రియాల్టీ ఇప్పుడు రూ. 880లో ఉంది. సో, శేషసాయి పేపర్ అట్ 210, డెల్టా కార్ప్ ఫర్ అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ అట్ 179, కర్ణాటక బ్యాంక్ అట్ 68, ఐసీఐసీఐ ఐసీఐసీఐ లాంబార్డ్ అట్ 1195, తర్వాత పాలీ క్యాబ్
రూ. 2210. ఆ తర్వాత అగ్రెసివ్ ఇన్వెస్టర్ కాకుండా డిఫెన్సివ్ కొద్దిగా గొప్ప మోడరేట్ ఇన్వెస్టర్స్ అయితే డెల్టా కార్పొరేషన్ స్థానంలో ఒబెరాయ్ రియాల్టీ. ఇవన్నీ కూడా మనకి ఇవాళ రోజున ఉన్నటువంటి టాప్ లీడింగ్ గుడ్ పిక్స్ అని చెప్పొచ్చనమాట. సో, అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇది జస్ట్ యాస్ పర్ లేటెస్ట్‌గా రిజల్ట్స్ పబ్లిష్ చేసిన కంపెనీస్‌లో ఉన్న లిస్ట్ మాత్రమే. సో, కంపెనీస్ కంటిన్యూ చేస్తా ఉంటాయి. రిజల్ట్స్ అనౌన్స్ చేస్తా ఉంటాయి. సో, అవి తీసుకొని డెఫినిట్‌గా ర్యాంక్స్ కొద్దో గొప్పో మారుతాయి. బికాజ్ దేర్ మే బీ సమ్ కంపెనీస్ దట్ డెలివర్ వెరీ గుడ్ రిజల్ట్స్ అండ్ ఆర్ మోర్ అండర్ వాల్యూడ్ దెన్ దీస్ స్టాక్స్. సో, మీరు ప్లీజ్ టేక్ ఇట్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్. నెక్స్ట్ మనం వీడియో చేసినప్పుడు కొద్దో గొప్పో మార్పులు ఉండొచ్చు. అది ఉండటానికి కారణం ఇదే. అంతేగాని మనం వెనక్కెళ్ళి అడ్జస్ట్ చేయడం అనేది ఏమీ ఉండదు. సో, ప్రసాద్ గారు, నౌ విల్ గెట్ ఇంటు స్టాక్ స్పెసిఫిక్. ఎందుకంటే కొన్ని కంపెనీస్ అనౌన్స్ చేసిన రిజల్ట్స్‌లో ఫ్యూ పీపుల్ హాడ్ క్వెషన్స్. ఆటిల్ని అడ్రెస్ చేయడానికి మనం ట్రై చేద్దాం. సో, ఫస్ట్ క్వెషన్ వచ్చేసి మనం ఎలా చేద్దామంటే ఇది ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ లేదా కొత్తగా వచ్చిన వాళ్ళు ఇద్దరికీ ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. సో, ఫస్ట్ టాటా కమ్యూనికేషన్. టాటా కమ్యూనికేషన్ ఈస్ ద రైట్ టైమ్ టు ఎంటర్ అట్ దిస్ టైమ్. ఖచ్చితంగా. టాటా కమ్యూనికేషన్స్ గురించి మనకు ఆల్రెడీ మన వీడియోకి క్వెషన్స్ వేసిన దానిలో కూడా మేము ఆల్రెడీ టాటా కమ్యూనికేషన్స్ కొనుక్కున్నాము. అందులో ప్రాఫిట్ ఉంది. ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా అని కూడా కొంతమంది అడుగుతూ ఉన్నారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా అంటే మీ కాస్ట్ ప్రైస్‌తో పోల్చుకుని లాభం బుక్ చేసుకుందాం అని అడిగే బదులు అది ఫుల్లీ ప్రైస్‌డా అని అడిగితే మా అంచనా చెప్పడానికి వీలవుతుంది. ఎందుకంటే మా ఉద్దేశం ప్రకారం టాటా కమ్యూనికేషన్స్ ప్రస్తుతం 1068లో ఉండి మీకు లాభం ఆల్రెడీ ఇస్తుండొచ్చు కానీ దాని పొటెన్షియల్ మాత్రం ఎక్స్‌పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ ఈస్ రూ. 1380 వద్ద ఉంది. అంటే అర్థమేంటి? ఇంకా దాదాపుగా 30% పెరగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీ క్వెషన్‌కి ఆన్సర్ ఆల్రెడీ లభించిందనే అనుకుంటున్నాను. ఈ రేటులో అమ్మొచ్చా అంటే అమ్మకూడదు. ఇంకా కొనుక్కోవచ్చా అంటే ఇంతకన్నా మెరుగైన కంపెనీలు అంటే 30% కన్నా బాగా లాభం వచ్చే కంపెనీలుంటే అవి కొనుక్కోవాలి. ఒకవేళ అలా గనక మీకు లభ్యత లేకపోయినట్లయితే అప్పుడు టాటా కమ్యూనికేషన్స్ కొనుక్కోవచ్చు. అందువల్ల కొత్త ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకోవటానికి ఇది అనువైన కంపెనీనా అంటే ప్రస్తుతం మాత్రం 30% గ్యాప్ ఉంది కాబట్టి అనువైందే. కాకపోతే ఇంకా ఒక 1, 2% గనక పెరిగితే లేదా 5% పెరిగితే వివేకం ఉన్నటువంటి ఫిలాసఫీ ప్రకారం మినిమమ్ 30% గ్యాప్ లేనట్లయితే ఎక్స్‌పెక్టెడ్ ప్రైస్‌కి, మార్కెట్ ప్రైస్‌కి మేము సజెస్ట్ చేయబడదు. అందువలన ప్రస్తుతం మాత్రం కొనుక్కోవటానికన్నా కూడా కొనుక్కున్న వాళ్ళు ఉంచుకోవడానికి అనువైంది. కొనుక్కోవాలంటే కేవలం ఇప్పుడు మాత్రమే కొనుక్కోవాలి. ఇంకేదైనా కొద్దిగా పెరిగితే మాత్రం దూరంగా ఉండటం మంచిది అని నా ఉద్దేశం. కరెక్ట్ అండి. కొనుక్కున్నోళ్ళకి ఇంకో ఏమంటారంటే గుడ్ స్టాటిస్టిక్ టు లిసన్ ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్స్ వితిన్ 1 ఇయర్ డబుల్ చేశారు వాళ్ళ పొజిషన్‌ని 4% నుంచి 8%. సో, డెఫినిట్‌గా మనం అనుకున్నట్టే మ్యూచువల్ ఫండ్స్ కూడా దీని వాల్యూ అండర్‌స్టాండ్ చేసుకొని దే హావ్ పుట్ సమ్ ఫండ్స్ ఇంటూ ఇట్. బట్ ఫర్ కొత్త ఇన్వెస్టర్స్ మేబీ వేరే చాయిస్‌లు ఉండొచ్చు. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు జస్ట్‌డైల్. జస్ట్‌డైల్ కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. జస్ట్‌డైల్ లేటెస్ట్ రిజల్ట్స్ ప్రకారం ఈస్ ఇట్ గుడ్ ఫర్ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ అండ్ ఈస్ ఇట్ గుడ్ ఫర్ న్యూ ఇన్వెస్టర్స్? యాక్చువల్‌గా చెప్పాలంటే జస్ట్ డయల్ ఈస్ గుడ్ ఫర్ నో వన్. అది వచ్చిన రిజల్ట్స్ అన్నీ కూడా ఒక రకంగా డిజాస్ట్రస్‌గా అనౌన్స్ చేసింది. 2022 జూన్‌లో వచ్చిన రిజల్ట్స్ తర్వాత చూస్తే ట్రైలింగ్ 12 మంత్స్ ప్రకారం చూస్తే కూడా గడిచిన 8 పీరియడ్స్‌లో కూడా లోయెస్ట్ ప్రాఫిట్ ఉంది. అన్నిటికన్నా ముందు అందులో మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్స్ కొద్దిగా తగ్గుతుంది. ఇంకొకటి వరీయింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ప్రమోటర్స్ ఇందులో 77% హోల్డ్ చేసినా కూడా అందులో ప్లెడ్జ్ చేసిన షేర్లు ఉన్నాయి. 13% వరకు ప్లెడ్జ్ చేశారు. అంటే ఇవన్నీ గనక కలిపి చూసినట్లయితే ఈ ఫ్యాక్టర్స్ అన్నీ మనం పరిశీలించి ఎక్స్‌పెక్టెడ్ మార్కెట్ ప్రైస్ మనం రూ. 553గా లెక్కేస్తే ఆల్రెడీ ప్రస్తుతం అది మార్కెట్‌లో 585 దగ్గర ఉంది. అంటే నా అంచనా ప్రకారం లేదా వివేకం కొన్న అంచనాల ప్రకారం జస్ట్ డయల్ ఈస్ నాట్ జస్ట్ ఫెయిర్‌లీ ప్రైస్డ్. ఇట్ ఈస్ ఓవర్ ప్రైస్డ్ 585 దగ్గర. కాబట్టి కొనటం అనేది కొనకూడదు. ఉన్నవాళ్ళు కూడా దానిలోంచి మూవ్ ఔట్ అవ్వాల్సినటువంటి సమయం ఇది అని గమనించాలి. ఎగ్జాక్ట్‌గా అండి. సో, జస్ట్ మన టాటా కమ్యూనికేషన్ గురించి చెప్పినట్టు ఏదైతే 4% నుంచి 8% అయిన మ్యూచువల్ ఫండ్స్ హోల్డింగ్స్ ఉన్నదో, జస్ట్ డైల్ వచ్చేసరికి 1 ఇయర్ ముందు 14% ఉన్నది జస్ట్ 5%కి చేరుకుంది ఇప్పుడు. సో, జస్ట్ ఎ ఇండికేషన్ అసలు ఎలా ఉన్నది మార్కెట్ అండ్ ఎలా ఉంది స్టాక్ యొక్క వాల్యూ అనేది అర్థం చేసుకోగలగాలి మీరు. ఓకే. నెక్స్ట్ వి షల్ మూవ్ ఇంటు డీమార్ట్. డీమార్ట్ మనం లాస్ట్ వీక్ మాట్లాడిన సెషన్‌లో గూడా మనం సజెస్ట్ చేసాము. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ ర్యాంక్స్ అని జెప్పాము. సో, డీమార్ట్ కరెంట్‌గా గూడా ఇన్వెస్ట్ చేయొచ్చా? అండ్ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఇంకా కంటిన్యూ జేయాలా? డీమార్ట్ ఇప్పుడు ప్రస్తుతం కరెంట్ మార్కెట్ ప్రైస్ 4000 ఉంది. ఇందులో మీరు గమనించాల్సిందంటే డీమార్ట్ అనేది చాలా ఎక్స్‌పెన్సివ్‌లీ ప్రైస్డ్ షేర్.
అంటే ఎలా ఉంటుందంటే దీనిపైన ఉన్నటువంటి అంచనాలు చాలా ఎక్కువ. కాకపోతే ఇంటర్నెట్ బబుల్‌తో వచ్చిన కంపెనీలాగా ఏమీ బిజినెస్ లేకుండా కూడా వచ్చే వాల్యుయేషన్స్ కాదు. అంటే జొమాటోలోనో, పేటీఎంలోనో లాగా ఉట్టి గాలిలో, ఆకాశంలో ఉన్నటువంటి నిర్మాణాలు సృష్టించగలిగేటువంటి కంపెనీలు కాదు. ఇది కొద్దో గొప్పో మార్కెట్‌లో నిజంగా ఉన్న కంపెనీ. ఎంతోమంది ఇన్వెస్టర్‌లకి దగ్గరవుతున్న కంపెనీ. ప్రతి ఒక్కళ్ళకి ప్రతిరోజు జీవితంలో కావాల్సిన వస్తువులు కొనుక్కునే కొనుక్కునేవాల్సినటువంటి వస్తువుల్ని సప్లై చేసే కంపెనీ. డీమార్ట్‌లో అగ్రెసివ్‌గా క్యాంపెయిన్ చేస్తూ ఉంటారు. బోలెడన్ని మార్కెట్‌లో క్యాంపెయిన్స్ చేస్తూ పెద్ద పెద్ద ప్రొడక్ట్స్ కూడా లాంచ్ చేస్తా ఉంటారు. వీళ్ళకి పొటెన్షియల్ ఈజ్ స్టిల్ వెరీ, వెరీ, వెరీ హై. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా దైనందిక అవసరాల కోసం కావాల్సిన వస్తువులు డీల్ చేసేది డీమార్ట్. అది వినూత్నంగా మార్కెటింగ్ చేయటమే కాకుండా ఎక్స్‌పాన్షన్ అగ్రెసివ్‌గా చేస్తుంది. అది ఇన్‌ఫాక్ట్ ఇండియాలో ఉన్న మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా చూస్తే 19థ్ లార్జెస్ట్ కంపెనీ లిస్ట్ ప్రకారం. అంటే అర్థమేంటి? ఇది ఎంత పెద్ద కంపెనీ ఓవర్‌నైట్ డిసప్పేర్ అయ్యే అవకాశం లేదు. పైగా జూన్‌లో వచ్చిన రిజల్ట్స్ చూస్తే ఇప్పటి వరకు గడిచిన 8 క్వార్టర్స్ నుంచి లేదా గడిచిన 2 సంవత్సరాల్లో కూడా చూస్తే హైయెస్ట్ పెర్ఫార్మన్స్ ఉంది. వీటన్నింటికి బదులు మనం అందరమే ఎక్కువ అనుకున్నా గాని కొనటానికి మంచిదని ఎలా చెప్పగలుగుతున్నామో, అలాగే మ్యూచువల్ ఫండ్స్ కూడా దాని మీద ఇంట్రెస్ట్ చూపించి ఆల్రెడీ 6.3% వరకు హోల్డ్ చేశారు. ఇంకొక ఇంపార్టెంట్ పాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఈ కంపెనీలో ఉన్న ప్రమోటర్స్‌కి ఆ కంపెనీ మీద ఎంత నమ్మకం ఉందంటే 74.99 ఆర్ 75% ఇంకా ప్రమోటర్స్ దగ్గరే ఉంది. అంటే 75 ప్రమోటర్సు, 6.3 మ్యూచువల్ ఫండ్స్ పోతే మిగిలిన అందరి దగ్గర నుంచి కలిపి కూడా ఇన్వెస్ట్‌మెంట్ ఓన్లీ 18% ఉందన్నమాట బయట. సో, దిస్ ఈస్ ఎ వెరీ, వెరీ గ్రోత్ ఓరియెంటెడ్, గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్న కంపెనీ కాబట్టి నా లెక్క ప్రకారం పోర్ట్‌ఫోలియోలో ఖచ్చితంగా ఉంచుకోవాల్సిన కంపెనీ. మీకు ఆల్రెడీ కనుక ఉన్నట్లయితే ఉంచుకోవాలి. ఇహ ఫెయిర్ ప్రైస్ విషయానికొచ్చినట్లయితే ప్రస్తుతం 4,000లో ఉన్న ఈ కంపెనీకి వివేకం ప్రాసెస్ ప్రకారం వచ్చిన ఫెయిర్ ప్రైస్ 5,340 దగ్గరుంది. అంటే ఇంకా ₹1,340 వరకు దాదాపుగా అంటే 1,400 యేసుకుంటే 35% స్కోప్ ఉంది. సో, కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా కొనుక్కోగలిగిన కంపెనీయే. కాకపోతే దీనికన్నా కూడా ఇంకా స్కోప్ ఎక్కువున్న కంపెనీలుంటే కొనుక్కోవాలి. అయితే ఇందులో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువుంటమే కాకుండా వాల్యూమ్ కూడా ఎక్కువుంటుంది. అంటే దీనిలో జరిగే ట్రేడింగ్ వాల్యూమ్ ఎక్కువుంటుంది. అంటే మీరు అమ్మాలన్నా, కొనాలన్నా గాని తేలికగా అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు కాబట్టి కొద్దిగా సేఫ్టీ ఎక్కువుండాలి అనుకున్న వాళ్ళది ఈ లార్జ్ క్యాప్ కంపెనీలో ఇందులో కొనుక్కోవటం మంచి ఆలోచన అవుతుంది. పర్ఫెక్ట్ అండి. అండ్ లాస్ట్‌లీ టాటా మెటాలిక్స్. టాటా మెటాలిక్స్ గూడా రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. కొద్దిగా షేకీగానే అనౌన్స్ చేశారని జెప్పాలి. సో, టాటా మెటాలిక్స్ గురించి మీ వ్యూ? టాటా మెటాలిక్స్ అనేది టాటా గ్రూప్‌లో ఉన్న కంపెనీ. అంటే ఒక గ్రూప్ పెద్దదైనంత మాత్రాన అందులో ఉన్న అన్ని కంపెనీలు, అన్ని రకాల వ్యాపారాలు అన్ని వేళలా బ్రహ్మాండంగా ఉంటాయనుకోవడం అనేది పొరపాటు. దానికి దర్పణం ఏంటంటే టాటా మెటాలిక్సే. ఇందులో 60% వరకు ప్రమోటర్స్‌కి షేర్లున్నా కూడా ఇవాళ ₹700లో ట్రేడ్ అవుతున్నా కానీ కంపెనీ కంటిన్యూయస్‌గా ఫర్ ఎగ్జాంపుల్ 2021 జూన్ నుంచి చూసుకుంటూ వస్తే దాని యొక్క మార్జిన్స్ పడిపోతూ వస్తున్నాయి. అంటే స్టీల్ ఇండస్ట్రీ మిగతా కంపెనీలన్నిటికి పెరుగుతున్న టైంలో కూడా దీని యొక్క మార్జిన్స్ మాత్రం పడిపోతూ వచ్చాయి. అంటే అర్థం ఏంటి? ఈ కంపెనీ ఉన్నటువంటి సెగ్మెంట్‌లో ఈ కంపెనీ మంచి పనితీరును చూపించలేకపోతుంది. అటువంటప్పుడు ఎంత పెద్ద గొప్ప బ్రాండ్ అయినా, ఎంత గొప్ప గ్రూప్ అయినా కానీ, మనం చేయవలసింది మన డబ్బుల మీద మంచి రిటర్న్ సంపాదించాలి అని కోరుకోవాలి కానీ, టాటా వాళ్ళ కంపెనీలో కళ్ళు మూసుకొని పెడతాననేటువంటి పిచ్చి భ్రమల్లో ఉండకూడదు. పైగా దీని మార్కెట్ క్యాప్ చూస్తే టాటా వాళ్ళకి భిన్నంగా కేవలం 2200 క్రోర్స్. ఇంత చిన్న కంపెనీలో కూడా లాభాలు సంపాదించలేకపోగా, లాభాలు విపరీతంగా తగ్గుతూ వస్తున్నాయి అంటే, ఉదాహరణకు ఒక సంఖ్యాపరంగా చెప్పాలి అంటే, ఒకప్పుడు 14% ఉన్న నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఇప్పుడు 5%కి పడిపోయింది. కాబట్టి మీ పోర్ట్‌ఫోలియోలో ఏమాత్రం ఉండదగనటువంటి షేరు టాటా మెటాలిక్స్. ఒకవేళ ఉంటే వెంటనే అమ్ముకోవాలి. ఒకవేళ కొందామా రేటు తగ్గింది కాబట్టి అని ఆలోచిస్తుంటే పొరపాటున కూడా ఆలోచన చేయకూడదు. ఎందుకంటే దాని ఫెయిర్ ప్రైస్ ఈస్ అకార్డింగ్ టు అస్ ఈస్ ఓన్లీ 640. ఆల్రెడీ 700లో ఉంది. సో, కాబట్టి ఉంటే అమ్మాలి. లేకపోతే మాత్రం కొనుక్కోకూడదు. ఇంతకన్నా వేరే ఆలోచన దయచేసి టాటా మెటాలిక్స్‌లో మీరు చేయక్కర్లేదు. యెస్ అండి. సో, దాంతో విల్ కమ్ టు ది ఎండ్ ఆఫ్ దిస్ టాక్. మనం లాస్ట్ వీక్ కూడా మీరడిగారు ఫిజికల్ సెషన్ ఒకటి కండక్ట్ చేద్దామని అనుకున్నామని. సో, వి ఆర్ ప్రౌడ్ అండ్ గ్లాడ్ టు అనౌన్స్ ఆగస్ట్ 20న హైదరాబాద్‌లో బంజారా హిల్స్‌లో ఉన్న ప్లాటినం బ్యాంక్వెట్స్‌లో వి వాంట్ టు డూ ఎ ఫిజికల్ సెషన్.
ఆ టాపిక్ ఏమేమి కవర్ చేస్తామంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి ఒకటి, అదే కాకుండా పోర్ట్ఫోలియో ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, ఎలా దాన్ని కంటిన్యూ మానిటర్ ఎలా చేయాలి, ఎలా చేయాలి అనేది దాని మీద కూడా కొంచెం వీ విల్ ట్రై అండ్ గివ్ సమ్ పాయింటర్స్. ప్రసాద్ గారు వచ్చి ప్రెజెంట్ చేస్తారు. సో 11 to 3 o'clock. సో 11కి వచ్చి వీ విల్ డూ ఎ సెషన్, కొంచెం వీ విల్ బ్రేక్ ఫర్ లంచ్ అండ్ దెన్ డూ అనదర్ సెషన్. తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చేయడానికి ప్రయత్నిద్దాం. సో వీ హోప్ ఆల్ ఆఫ్ యూ కెన్ కమ్ అండ్ జాయిన్ అస్ ఇన్ దిస్ సెషన్. కొంచెం లిమిటెడ్ స్లాట్స్ ఉన్నాయి. వీ వాంట్ టు మేక్ షూర్ అందరు వచ్చిన వాళ్ళందరూ కంఫర్టబుల్గా, ఈజీగా, కొద్ది గొప్ప కోవిడ్ ప్రోటోకాల్స్ని పాటిస్తూ దే విల్ బి ఏబుల్ టు ఎంజాయ్ దిస్ సెషన్ అని మేము అనుకుంటున్నాం అండ్ కోరుకుంటున్నాం. సో దాని గురించి దాని గురించి రాదర్ మోర్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెడతాము. అదే కాకుండా వివేకంకి మీరు కాంటాక్ట్ అయినా మనం చెప్పగలుగుతాం. సో దాంతో ప్లీజ్ డూ ట్రై అండ్ రిజిస్టర్ ఫర్ ద సెషన్ యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్. స్లాట్స్ కూడా ఐ వాంట్ టు సే అగైన్ లిమిటెడ్గా ఉంటాయి కాబట్టి. సో విత్ దాట్ విల్ డ్రా కంక్లూజన్. ప్రసాద్ గారు, ఎనీథింగ్ టు యాడ్ టు దాట్? అంటే ఖచ్చితంగా కూడా ఎప్పుడూ కూడా వీడియోల్లో చెప్తుంటే మనం ఏమనిపిస్తుందంటే ఒక రకంగా ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం ఉండదు కాబట్టి మన మనసులో ఉన్నటువంటి ఆలోచన వాళ్ళతో పంచుకోవడానికి వీడియో మాధ్యమం బాగానే ఉపయోగపడుతుంది. కానీ ఎప్పుడైనా ప్రాక్టికల్‌గా లైవ్ సెషన్ గనక మనం చేయగలిగినట్లయితే అందరితో కూడా ఐ కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి అందులో ఎంతమందికి నిజంగా అర్థమవుతుందని చూడటానికి వీలవుతుంది. అలాగే వాళ్ళకేదైనా డౌటొస్తే పొలైట్‌గా వాళ్ళు లెగిసి అడగటానికి అవకాశం ఉంటుంది. దాన్ని సాల్వ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ పర్టిక్యులర్ సెషన్ ఇన్వెస్టర్స్‌కి ఎంతో ఉపయోగం ఉంటుందని ఖచ్చితంగా నేను నమ్మకంగా చెప్పగలను. కారణం ఏంటంటే, ఒక ఏ షేర్‌లు కొనుక్కోవాలి అంటే మా వీడియో చూస్తే కూడా తెలుస్తుంది కాబట్టి కొనుక్కోగలుగుతారు. కానీ కొన్న తరువాత మీ పోర్ట్‌ఫోలియోని మీరు ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, దాన్ని పెంచుకోవాలన్నటి దానిలో ఉన్నటువంటి సెంటిమెంట్స్ మీకెందుకు ఉండాలి లేదా ఉండకూడదో తెలుసుకోవటమే కాకుండా, ఏ క్షణంలో అమ్ముకోవాలి, అలా చేయటానికి మీకు సలహా ఇవ్వటానికి వివేకం ఏ రకమైన జాగ్రత్తలు తీసుకుంటుందో కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇలా తెలుసుకున్నట్లయితే మనశ్శాంతి దొరకటమే కాకుండా ఫ్యూచర్‌లో మీరు ఇంకా ఎంతోమంది మెరుగైన ఇన్వెస్టర్‌లు మీరు కూడా కొద్దో గొప్పో ఇండైరెక్ట్‌గా సహాయపడటానికి ఉపయోగం ఉంటుంది. అప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ క్లైమేట్ గనక బెటర్ అయితే మొత్తం ఓవరాల్‌గా మనకి తెలుగు ఇన్వెస్టర్‌లకి మంచి జరుగుతున్న ఉద్దేశంతో ఇది చేయటం జరిగింది. ఇందులో వచ్చిన వాళ్ళందరికీ కూడా వీలైనంతలో అందరికీ ప్రతి ఒక్కళ్ళకి ఏ రకమైన సందేహం ఉన్నా కానీ నివృత్తి చేయడానికి సమయం వాడతాం. పైగా క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంటుంది కాబట్టి, మీ మనసులో ఉన్నటువంటి సందేహాలను నిస్సంకోచంగా అడగొచ్చు. నిరభ్యంతరంగా మాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. వీలైనంత సమాచారాన్ని రాబట్టి, మీరు అంతకు ముందు కన్నా ద్విగుణీకృతమైనటువంటి నమ్మకంతో అంటే మీ మీద మీకే నమ్మకం పెరిగేట్లుగా ఈ సెషన్ ఉపయోగపడుతుందని ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. అందువల్ల వీలైనంత త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. సీట్స్ తక్కువుంటమే కాకుండా, మా ఉద్దేశ్యం ఏంటంటే, తక్కువ మంది గనుకుంటే కంటెంట్ మెరుగ్గా ఉంటుంది. కమ్యూనికేషన్ కూడా మెరుగ్గా ఉంటుంది. ప్రత్యక్షంగా మాట్లాడటానికి కూడా అవకాశం ఉంటుంది. అందువల్ల దయచేసి వీలైనంత త్వరలో రిజిస్ట్రేషన్ చేసుకోండి. డెఫినెట్‌గా అండి. దాని డీటెయిల్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లోను ప్లస్ మేము వేరే యూట్యూబ్ కమ్యూనిటీలో గూడా పెడతాము. సో ప్లీజ్ డూ కమ్ అండ్ రిజిస్టర్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీక్. థాంక్ యూ ప్రసాద్ గారు, అండ్ థాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్.